నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లాలోని లక్నవరం దుస్థితి. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు సగానికి పైగా ఎండిపోయి గేదెలని మేపడం శోచనీయం. లక్నవరం సరస్సుకి రావడం, ఎంజాయ్ చేయడం ఒక్కపటి విషయం, కానీ ఇప్పుడు ఇలాంటి దారుణాలు చూడటం ఎంతో బాధాకరమని అక్కడికి వచ్చిన టూరిస్టులు పేర్కొనడం గమనార్హం. ఒకటే లోపలికి ఉంటుంది రా, వాటర్ పోతూ ఉంటుంది. ఏమని చూసి కాదు, పోలే రమ్మంటు నువ్వు ఒక ఇటే వచ్చినావా? మీరు వెనక్కి చేయండి. ఇప్పుడు మీరే దగ్గరికి వచ్చింది కదా, ఇది వెనక్కి చేయాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఊర్లోకి లోపలికి వెళ్ళిపోవాలి. ఊర్లోకి పోవాలి అంటే ఎక్కడ పోవాలో అట్లా మీరు వచ్చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ హన్మకొండ జిల్లా నుండి వచ్చాము. ఇక్కడ లక్నవరం చాలా పేరుగాంచింది కాబట్టి ఇంట్లో ఉంటే ఉక్కపోతతోని బాగా ఇబ్బంది అవుతుంది. జూన్ నెలలో పడాల్సిన వర్షాలు జూలై నెల వచ్చినా కానీ వర్షాలు పడకపోవడంతో సరే బయటకన్నా వెళ్తే అలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా చల్లటి చెట్లు, గాలులు, మంచి వాతావరణం ఎంజాయ్ చేద్దామని లక్నవరంకు రావడం జరిగింది. కానీ 2 నెలలు, ఇప్పుడు నెల దాటిపోయింది దగ్గర వర్షాకాలం అని వచ్చింది, కానీ ఇప్పటి వరకు వాతావరణం అనుకూలించక వర్షాలు లేవు. ఈ లక్నవరం మొత్తం చెరువు మొత్తం వాటర్ లేకుండా, బోటింగ్ లేదు, ఏది లేదు. వచ్చి తిరిగి నిరాశగా వెళ్ళడం జరుగుతుంది. మేమే కాదు, చాలా జిల్లాల నుండి, వేరే ప్రదేశాల నుండి వస్తున్నారు, కానీ ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ చూడడానికి, కనీసం తినడానికి ఒక హోటల్ లేదు, క్యాంటీన్ లేదు. ఒకటే చాయ్, కూల్ డ్రింక్స్ లాగా అమ్మేది ఒకటే ఉన్నది. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. పర్యాటకులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది.